మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది SV99 న్యూస్. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పేద జర్నలిస్టులకు పేదలకు ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ లో జోలికి అధికారులు పాలకులు వెళ్లవద్దని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కోరారు. TWJF జర్నలిస్టు నాయకులు చేస్తున్న రిలే దీక్షలకు ఆయన మద్దతు తెలిపారు. పట్టాలు ఇచ్చిన ఇళ్ల తాళాలు ఇవ్వలేదని అన్నారు. ఖాళీగా ఇండ్లు ఉన్న ఇవ్వడం లేదు. ఎన్నికల కోడ్ రావడంతో గతంలో తాళాలు ఇవ్వలేకపోయామని చెప్పారు. దివిటిపల్లి వీరన్నపేట వద్ద డబుల్ బెడ్రూమ్స్ కడుతుంటే గతంలో కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారని తెలిపారు. వెంటనే పేదలకు జర్నలిస్టులకు ఇళ్ల తాళాలు అప్పగించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అధికారులు దిగి వచ్చే వరకు జర్నలిస్టుల పక్షాన పోరాటం చేస్తామని అన్నారు. TWJF రాష్ట్ర నాయకులు విజయ్ కుమార్ మాట్లాడుతూ శ్రీనివాస్ గౌడ్ వారి హయాంలో 1000 డబుల్ బెడ్రూమ్ల నిర్మాణంతో 4 చిన్న నగరాలను సృష్టించారని తెలిపారు. గతంలో జర్నలిస్టులకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినప్పటి తాళాలు ఇవ్వటం లేదని చెప్పారు. దీక్షలో మూడా మాజీ చైర్మన్ గంజి వెంకన్న, పార్టీ పట్టణ అధ్యక్షులు శివరాజు తదితరులు పాల్గొన్నారు. విజయ్ కుమార్ గారు, చాలా మంది శ్రీనివాస్ అందరికీ దయచేసి మీ అందరికీ సంపూర్ణమైన మద్దతు తెలుపుతూ నాతో పాటు మూడా మాజీ చైర్మన్ గారు వచ్చారు, శివరాజు గారు వచ్చారు, రాములు గారు, సత్యమేర గారు, చాలా మంది మా మిత్రులందరూ కూడా శివరాజు గారు, రమేష్ అందరూ రావడం జరిగింది. మీరు చేస్తున్నటువంటి దీక్ష న్యాయమైనటువంటి దీక్ష. మీకు చాలా మందికి జర్నలిస్టులకు ఇల్లు ఇచ్చినాం. మౌలాలిగుట్ట దగ్గర అలాట్మెంట్ లెటర్ కూడా ఇచ్చినాం. ఈ రాష్ట్రంలోనే జర్నలిస్టులకు ఇల్లు కట్టింది మొట్టమొదట ఈ రాష్ట్రంలోనే మహబూబ్ నగర్ లో బ్రహ్మాండంగా ఇల్లు కట్టుకొని హ్యాపీగా ఉన్నారు. కొందరు గుర్తుపెట్టుకున్నారు, కొందరు మర్చిపోయారు. గుర్తుపెట్టుకున్నా గుర్తుపెట్టుకుపోయినా నా బాధ్యతగా ఇల్లు కట్టించిన, నా బాధ్యతగా జర్నలిస్టులకు ఇచ్చిన. మిగిలిన పోయిన వాళ్ళకు కూడా ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత ప్రతి ఒక్క జర్నలిస్టు కిరాయింట్లో ఉండొద్దు, మా జిల్లాలో ఉన్న జర్నలిస్టులు సొంత ఇంట్లో ఉండేటట్టు చేస్తా అని చెప్పి కూడా మీకు మాట ఇచ్చిన. ఒక 10-20% మిగిలిపోయింది, వాళ్ళకు కూడా ఇస్తా అని చెప్పి మాట ఇచ్చిన. కానీ మరి కాంగ్రెస్ ప్రభుత్వం రావడం జరిగింది. ఇల్లు ఖాళీగా ఉన్నాయి, ఇస్తారనుకున్నాం. విచిత్రం ఏంటంటే వాళ్ళు డ్యూటీపల్లిలో ఇల్లు కట్టేటప్పుడు కొంతమంది రాజకీయ నాయకులు అడ్డుకున్నారు, ఇక్కడ కట్టొద్దని. వీరన్నపేటలో అడ్డుకున్నారు, కిష్టనపల్లి కడుతుంటే అడ్డుకున్నారు, మౌలాలిగుట్ట దగ్గర అడ్డంకు తెచ్చారు. అయినా ఇల్లు కట్టిన ఒక జర్నలిస్టులే కాదు, ఈ రాష్ట్రంలో పేద SC STలకు, పేద కులాలకు, రజకులకు, నాయ బ్రాహ్మణులకు, ఇక వృత్తి కులాలకు, ప్లస్ అగ్రవర్గాలు ఉంటుంటే పేద వాళ్ళకు కూడా అందరికి కూడా ఇల్లు ఇచ్చినాం. ఇంకా చాలా ల్యాండ్ ఉంది. నెక్స్ట్ ఇయర్ అందరికీ ప్రతి ఒక్క కర్షకునికి ఇద్దాం, ప్రతి ఒక్క కార్మికునికి అందరి చేద్దాం, జర్నలిస్టులకు 100% చేద్దాం. మీ దృష్టి ప్రతిపక్ష పాత్ర పోషించాలా. ఎవరు తప్పు చేస్తే వాళ్ళు ఎంబడి అడగాల. మీరు ఇల్లు కిరాయిలో ఉండి ఇబ్బందులు ఉండొద్దని చెప్పిన 80% వరకు అందరు కూడా ఇచ్చిన. ఇలా నేను జర్నలిస్టులు కూడా దయచేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, కట్టిన ఎవరే కానీ ఒక 150 గజాల ఇండ్లలో కోటీశ్వరుడు పోయి ఉన్నాడు. ఎవడు అన్నదమ్ములు 5-6 మంది ఉంటే ఒకరికి ఇల్లు ఉండొచ్చు, ఇంకొకరికి ఇల్లు లేకపోతే ఉంటాడు. వాడు కొడుకుకి ఉండొచ్చు, బిడ్డకు ఉండొచ్చు, ఎవరికొరకు 100 కోట్లు ఉన్నాడో లేదా కోటీశ్వరుడు వచ్చి ఆ మొత్తం రాష్ట్రంలోనే 5-6 వేల అయింది. 4 కొత్త నగరాలు సృష్టించింది. మౌనార్ పాలమూరు అంటుంది ఊరు, అది పట్టణంగా మార్చిన ఘనత కూడా అన్నకే దక్కింది. ఒకటి లోటుపాటు జరిగి అన్న దృష్టిలో ఇటీవల మొన్ననే ఒక జర్నలిస్ట్ వాసన నరసింహ చనిపోతే కూడా వచ్చింది. 4 జర్నలిస్టులు చనిపోయింది. పట్టాలు ఉన్నాయి, పట్టాలు వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇచ్చింది. కానీ రెవెన్యూ అధికారులు ప్రస్తుత ఎమ్మెల్యే ఎట్టి బస్సులో పట్టాలు అనేక సార్లు చర్చలు జరిగినప్పటికీ కూడా దాని గురించి పాత నేను పట్టించుకోనని చెప్తూనే మళ్లీ నోటీసులు ఇచ్చి జర్నలిస్టులను అందరినీ అయోమయ పరిస్థితి పెట్టేసే పరిస్థితి నియోజకవర్గంలో. జర్నలిస్టుల ఒక్కరి సమస్యనే కాదు, ఇది ప్రజల సమస్య కూడా. ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు. మీ దృష్టికి తేవాల్సిన బాధ్యత మాధ్యమాలు. వీటన్నిటినీ ఖచ్చితంగా మీరు ఇచ్చిండ్రు. 5,000 ఇళ్లకు పైబడి ఇచ్చిండ్రు. ఇంకా మౌలాలిగుట్టలో 600-700 ఇళ్లు ఉన్నాయి. అదంతా గందరగోళం చేసే పరిస్థితుల్లో ఉన్నారు. జర్నలిస్టులకు కూడా చనిపోతే కూడా ఇల్లు ఇస్తలేదంటే పరిస్థితి ఎంత అధ్వానంగా అర్థం చేసుకొని
మీరు జర్నలిస్టులకు ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా ఇప్పుడు కూడా ఆ ఇంటి తాళాలు మొదలు కూడా కేవలం తాళం చేయాలి ఇస్తే సరిపోతుంది. కొత్తగా కట్టియాల్సింది ఏం లేదు అన్న మొన్ననే చెప్పింది. వాళ్ళేం కొత్తగా బిల్డింగ్లు పెట్టాల్సిన అవసరం లేదు, తలుపులు పెట్టాల్సిన అవసరం లేదు, అన్ని ఉన్నాయి. తాళం చేయి ఇస్తే ఆ తాళం చేయడానికే వాళ్ళ చేతులు రావట్లేదు. ఖచ్చితంగా మీ సపోర్టు మీరు ఖచ్చితంగా ఉండి జర్నలిస్టుల తరఫున మద్దతు తెలపాలని కోరుకుంటున్నాను. ఫెడరేషన్ జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున కొన్ని డిమాండ్లతో రిలే దీక్షలు చేపట్టినాం. యాక్చువల్గా రిలే దీక్షల కంటే ముందు గత ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి గారిని కలిసినాం. 2 సంవత్సరాల నుంచి కూడా జర్నలిస్టులను మభ్యపెడుతూ కాలయాపన చేస్తూ ఒకటే మాట ఎత్తున్నాడు. ఎన్నికల ముందేమో 200 గజాలు 250 గజాలు ఇస్తాం మేము ఎన్నికల ముందర, గట్టెక్కినాక ఇప్పుడు మళ్ళా మాట మార్చి జర్నలిస్టులు ఒక్కరే ఉన్నారా అనే మాట మాట్లాడుతున్నాడు. అన్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్న గారు ఈరోజు మద్దతు తెలిపినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ముఖ్యంగా ఆ రోజు రాష్ట్రంలోనూ బీసీ నాయకుడిగా జర్నలిస్టులకు తెలంగాణలోనే మొట్టమొదటిగా 150 మందికి పట్టాలు ఇచ్చిన ఘనత అన్న శ్రీనివాస్ గౌడ్కే ఉంది. పాలమూరు నియోజకవర్గంలో 150 మందికి జర్నలిస్టులకు ఇండ్ల పట్టాలు ఇచ్చిండు. ఆ రోజు మా అన్న ఎంబడి కొంతమంది ఇండ్లు కట్టించిండు, కొంతమందికి ఇండ్లు ఇచ్చిండ్రు, కొంతమందికి హౌసింగ్ బోర్డు కట్టలే అన్న 17-20 మంది కట్టిండ్రు, మిగతా వాళ్ళకి ఇండ్లు కట్టలే అన్న. జేజేఆర్ కాడ అన్న ఇచ్చిన దాంట్లో ఇండ్లు కట్టించిండ్రు. జేజేఆర్ కాడ ఇచ్చిన దాంట్లకు ఇండ్లు కట్టిన ఇండ్లు ఇచ్చారు. ఇచ్చితే ఈ ప్రభుత్వం వచ్చినాక తాళాలు ఇవ్వకుండా నోటీసులు ఇచ్చే పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ప్రజాపాలన అంటూనే జర్నలిస్టులను అనుగదొక్కే ఇప్పుడు జర్నలిస్టులు మద్దతు అందరూ మద్దతు ఇస్తేనే ఈరోజు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ రోజు అధికారంలోకి వచ్చినాక జర్నలిస్టులను విస్మరించారు. మేము అన్నాక ఆ రోజు కూడా జాబితా తయారు చేసేటప్పుడు కూడా ఒకటే విజ్ఞప్తి చేసినాం అన్న, బడుగు బలహీన వర్గాల జర్నలిస్టులు చాలా మంది ఉన్నారు అని చెప్పాము. కొంతమంది అన్నయంబడి కమిటీ తప్పుదారి పట్టించి అన్నను తప్పుదారి పట్టించి ఆ జాబితాలో కొంతమందికి అన్యాయం జరిగిన మాట వాస్తవమా ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తున్నా. మీ తప్పు కాదు అది. కొంతమంది జాబితా తయారు చేసేటప్పుడు మిమ్మల్ని తప్పుదారి పట్టించి ఒకే పత్రిక పెద్ద పత్రిక అంటూ 16-17 మంది కూడా ఒకటే పత్రిక చెందిన వాళ్ళు తీసుకున్నారు. ఈరోజు ప్రజాపాలన పేరు మీద ఈ ఎమ్మెల్యే గట్టెక్కి ఈరోజు 2 సంవత్సరాలు గడుస్తున్నా ఒక్క ఇల్లు ఇవ్వకపోగా గత ప్రభుత్వం ఇచ్చిన ఇళ్లకు నోటీసులు ఇచ్చి జర్నలిస్టులను కట్టడి చేయాలనుకుంటున్నాడు. తాళాలు ఏమని అడిగితే 2 సంవత్సరాల నుంచి ఒక్క పని కూడా ఒక్క పాలన గాడి తప్పిందని మేము ఈ రోజు ఈ వేదిక సాక్షిగా చెప్తున్నాం. పాలమూరులో ప్రజాపాలన గాడి తప్పిందని మేము సభాముఖంగా చెప్తున్నాం. ఈ ఎమ్మెల్యే గారికి మేము ఒకటే చెప్తున్నాం, మేము ఎన్నికల్లో రాజకీయం చేయాలనుకుంటే రేపు పొద్దున ఎన్నికల్లో కూడా మేము జర్నలిస్టుగా వస్తాం. మీ ప్రతి దానిని కట్టడి చేస్తాం, మీ లోపాలను కూడా ఎత్తి చూపుతాం. జర్నలిస్టులకు అన్యాయం జరిగితే ఎక్కడ కూడా మేము వదిలిపెట్టాము. బహిరంగ చర్చకు సిద్ధం అని అడుగుతున్నాం. మేము బహిరంగ నీవు వచ్చి 2 సంవత్సరాల్లో ఏం పాలన చేసినావో బహిరంగ చర్చకు మేము సిద్ధం. మీరు సిద్ధం అయితే ముందరికి రావాలి. ఈ వేదిక సాక్షిగా మేము బహిరంగ చర్చకు సిద్ధమని మేము ప్రకటిస్తా ఉన్నాం. అన్న మద్దతు తెలిపిన దానికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నా. రాష్ట్ర తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు